జీవితంలో చాలా అడుగులు ఎక్కుతూనే ఉన్నా, కష్టపడుతూనే ఉన్నా, ప్రతి ఒక్కరు నాకు సింపతి చూపిస్తూనే ఉన్నారు. నవీన్ చంద్ర బాగా కష్టపడతాడు, బాగా చేస్తాడని చెప్పి. ఆ సింపతిని ఎలా తీసుకోవాలి, ఆ సింపతిని ఎలా వదిలేయాలి, మనిషిగా నువ్వు ఎలా ఉండాలి, మనిషిగా నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక, మీరు నాకేం అంటే కలిసినప్పుడు మీరే నాకు గీతోపదేశం చేయలేదు, కానీ మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నా సార్. మా అమ్మగారికి ఒక మాట చెప్పాను, అమ్మ బతికితే రవితేజ గారిలా బతకాలమ్మా, జియోతో రవితేజ చేసే జియో. सो मैं भी एक अमिताभ बच्चन का फैन हूँ और एक फैन के रूप से बोलता हूँ सर हैट्स ऑफ सर, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పొగడతా కాదు సార్, ఈ అవకాశం దొరికింది మీ గురించి మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. 31st మాస్ జాతర, ఈసారి జాతర చాలా గట్టిగా ఉంటుంది, ఇదంతా మందే. థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఏంటండి? మీరు డాన్స్ చేయబోతున్నారు, పాట ప్లే చేయండి. హలో, మాకు తెలుసు మీరు రవితేజ గారి అంటే మీకు చాలా ఇష్టమని, మీరు డాన్సులు బాగా చేస్తారని. ఒక్కసారి మా కోసం ప్లీజ్, సాంగ్ ప్లీజ్. మైక్ మైక్ చేయండి. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే. ఎనర్జీ బాబోయ్, మామూలుగా చేయలేదు అసలు. నవీన్ చంద్ర గారు, ఈ రోజే సినిమా రిలీజ్ అయిపోతుందన్న ఫీలింగ్ వచ్చింది. ఇది కదా మాస్ జాతర అంటే, మాస్ జాతర రైల్వే స్టేషన్ అంటే ఇలా